సీఎం రమేష్ భారీ స్కెచ్తోనే ప్రస్తుతం అనకాపల్లిలో తిరిగేస్తున్నారు. టోటల్గా భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం నుండి వచ్చి చేరి ఆ తర్వాతన స్థిరత్వం సంపాదించుకుని అమిత్ షాకి సన్నిహితుడైనటువంటి వ్యక్తిగా పేరు పొందినటువంటి సీఎం రమేష్ వాస్తవంగా ఈ పొత్తులో కీలక పాత్ర పోషించాడన్నది కూడా క్లియరే. ఇప్పుడు తను కుటుంబం సభ్యులు సుమారు 100 మంది తన బంధువులు అనకాపల్లిలో దిగిపోయారు. ప్రతి ఏరియాలో వాళ్ళకు ఒక్కొక్క ఇల్లు అద్దెకి తీసి ఇచ్చేశారు. అక్కడ నుండి కార్యకలాపాలు మెయిన్ అక్కడ వినబడుతున్నది ఏంటయ్యా అంటే, ఎవరైతే ప్రత్యర్థి పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఎవరికి అవసరం ఏముంది, డబ్బా, వాళ్ళకి సంబంధించి ఏమన్నా పలుకుబడికి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ప్రభుత్వ ఉత్తర్వులు ఇట్లాంటి అంటే కేంద్రంతో ఉండేటటువంటి వాటి ఏమైనా ఉన్నాయా, ఇట్లాంటివి ఉంటే పరిష్కరిస్తూ ప్రత్యర్థి పార్టీల్లో ఉన్నటువంటి నేతల్ని కూడా ఇటుకు తిప్పుకునేటటువంటి పని. ఎవరైతే ఇప్పుడు బూడిముత్యాల నాయుడు వచ్చారు అక్కడ కాబట్టి తన మీదన వ్యతిరేకత ఉండేటటువంటి వాళ్ళని ఇటుకు లాక్కోవడం. దాంతోపాటుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే పూర్తి సపోర్ట్ ఉన్నారు, మిగతా చోట్ల ఉన్నటువంటి వ్యతిరేకత అక్కడ లేదు. సీఎం రమేష్ అంటే తెలుగుదేశం అభ్యర్థిగానే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఫుల్ ప్లెడ్జ్డ్గానే సపోర్ట్ ఉంది. భారతీయ జనతా పార్టీకి అక్కడ ఉన్నటువంటి పట్టే తక్కువ కాబట్టి ఉన్న నాయకులందరూ సీఎం రమేష్ రావడం ప్లస్ ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్డ్ కావడం కాబట్టి పార్టీకి పనికి వస్తారు, ఇక్కడ గెలిస్తే మంచిదే కదా అన్నటువంటి రూట్లో వాళ్ళు పూర్తిగా సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. జనసేన వాళ్ళు కూడా సీఎం రమేష్ అంటే తన వ్యవహార శైలితో కలుపుకెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే సొంత పార్టీ సొంత కూటమి వాళ్ళలో ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా చేసుకెళ్ళిపోగలిగారు. ఇక ప్రత్యర్థి పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళని పోల్ మేనేజ్మెంట్లో అత్యంత కీలకం ఏంటి, బెల్టుల వారీగా కొనడం. ఒక ఊళ్ళో ఒక 100 మంది నుంచి 1000 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు ఉంటారు, అంటే వీళ్ళు చెప్తే మాట వినేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎంత డబ్బులు అవసరం అవుతాయి, ఎంత ఖర్చు అవసరం అవుతాయి, ఆ నాయకుని పట్టుకుంటే పని జరుగుతుంటుంది. అది ప్రతి పార్టీ వాళ్ళకి తెలుసు. అవతల ఉన్నటువంటి నాయకుడు డబ్బులు ఇవ్వగలిగిన పరిస్థితుల్లో లేడు. బూడిముత్యాల నాయుడు వచ్చేటప్పటికి జగన్ పంచిస్తే పంచడమే తప్పించి తన జేబులో నుంచి పెద్దగా పెట్టుకోగలిగిన స్థాయిలో లేడు. తన ఖర్చుల వరకు తను చూసుకోగలిగే స్థితిలో ఉన్నాడు. ఆ వీక్నెస్ని క్యాష్ చేసుకుంటూ ఆయా పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఒక 1000 ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు ఓటుకి 1000 రూపాయలు అడిగారంటే ఇచ్చేసేసి ఆ నాయకుడికి అవసరమైతే 2 లక్షలు 3 లక్షలు ఎక్స్ట్రా ఇచ్చేటటువంటి కోణంలో గ్రౌండ్ లెవెల్లో కథ నడిపే ప్రయత్నం జరుగుతుంది. ఇదంతా విన్నప్పుడు అనైతికం అనిపించట్లేదా అంటారు. ఇది రాజకీయాల్లో నైతికత అనైతికత అనేటువంటిది ఎప్పుడో పక్కకి చచ్చిపోయింది. వాస్తవం మాట్లాడుకోవడానికి మాత్రమే మాట్లాడుకోవాలి. ఇప్పుడు జరుగుతున్నది అయితే ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో ఫుల్ ప్లెడ్జ్డ్ స్కెచ్తో ముందుకు వెళ్తున్నాడు సీఎం రమేష్ అన్నటువంటిదే స్థానికులు చెప్తున్నమాట.